ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం ఎలా ఉంటుందంటే, పచ్చని చెట్లు, పక్షుల కిలకిలరావాలు, ప్రశాంతమైన చెరువు. ఉదయపు సూర్యకిరణాలు నీటి మీద మెరిసిపోతూ ప్రపంచమంతా నిశ్శబ్దంగా ఉందా అన్నట్లుగా అనిపించేలా ఉంటుంది ఆ ప్రదేశం. అయితే ఆ గ్రామంలో శివ అనే యువకుడు ఉండేవాడు. అతని మనసు మాత్రం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది కాదు. భవిష్యత్తు గురించి భయం, డబ్బు గురించి ఆలోచనలు, ఇతరుల మాటలు తన మనసుకు పట్టించుకుంటూ ఎప్పుడూ ఆందోళనలు అతని మనసును కలవరపెట్టాయి. అయితే ఒకరోజు అతను అలసిపోయి ఆ చెరువు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక వృద్ధుడు చెట్టు కింద ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. నీటిని చూస్తూ చిరునవ్వుతో శివ అడిగాడు, తాతయ్య, నా మనసు ఎప్పుడూ అలజడిగా ఉంటుంది. ప్రశాంతంగా ఎలా ఉండాలి, కొంచెం చెప్పవా అంటే, అప్పుడు ఆ వృద్ధుడు ఏమీ మాట్లాడకుండా ఒక చిన్న రాయి తీసుకొని చెరువులోకి వేశాడు. నీరు ఒక్కసారిగా అలలు తీసుకుంది. ఇప్పుడు నీ ప్రతిబింబం కనిపిస్తుందా బాబు అని అడిగాడు. అప్పుడు శివ లేదు అన్నాడు. కొన్ని క్షణాలు గడిచాయి. అలలు మెల్లగా తగ్గిపోవడం మొదలుపెట్టింది. నీరు మళ్ళీ నిశ్శబ్దమైంది. ఇప్పుడు చూడు బాబు అన్నాడు. శివ తన ప్రతిబింబాన్ని స్పష్టంగా చూశాడు. వృద్ధుడు మెల్లగా చెప్పాడు, మనసు కూడా ఇలాగనే ఉంటుంది బాబు. ఆందోళన అలలు లాంటిది. నిశ్శబ్దం నీ అసలు స్వభావం. సమస్యల మీద వెంటనే స్పందించడం, ముందు నీ మనసును ప్రశాంతంగా ఉంచు. అప్పుడు ప్రతి సమాధానం నీలోనే కనిపిస్తుంది అన్నాడు. ఆ రోజు ఆది చాలాసేపు అక్కడే కూర్చున్నాడు. గాలి సున్నితమైన స్పర్శను అనుభవించాడు. పక్షుల స్వరం విన్నాడు. సూర్యాస్తమయం చూశాడు. అతనికి ఒక సత్యం అర్థమైంది. ప్రశాంతత అనేది ఎక్కడో బయట దొరికేది కాదు, అది మనసు లోపలే ఉంటుంది. మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ప్రపంచం ఎంత గందరగోళంగా ఉన్నా మన జీవితం ప్రశాంతంగానే ఉంటుంది.